షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా ఆ రూపంలో ఎస్పీడీసీ మీ ముందు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ద్వారా ఆ రూపంలో ఎస్పీడీసీఎల్ చేసిన అవినీతి కార్యక్రమాల గురించి మీకు వివరించాం. దాని మీద అప్డేట్ ఇవ్వడం నా బాధ్యతగా చెప్తున్నా. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. అది విచారణకు వచ్చింది, నోటీసులు ఇచ్చారు. జూన్ 17వ తారీఖున తర్వాత వాయిదా ఉంది. ఆ రోజు కల్లా వాళ్ళు కౌంటర్లు వేసి కాగితాలన్నీ సబ్మిట్ చేస్తారు అనుకుంటున్నాం. తిరుపతి మీడియా సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి భూ సంబంధమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ తర్వాత అప్పటి నుంచి దీని మీద కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇందులో అసలు నిజానిజాలు ఏంటి, పూర్వాపరాలు ఏంటి అని తెలుసుకుని మరి మీ ద్వారా మళ్ళా ప్రజలకు తెలియజేయడానికి వచ్చాం. మిత్రులారా, మన అందరికీ తెలుసు, కష్టపడి సంపాదించుకోవడం, దాని ద్వారా బ్రతుకుదెరువు సమకూర్చుకోవడం, సంపాదించిన దాంట్లో తినంగా మిగిలిన రూపాయి కూడబెట్టి ఏదో ఒక ఆస్తి కూడబెట్టుకోవడం మానవ సమాజం యొక్క ప్రాథమిక లక్షణం. ఇదే నాగరికతకి, మానవ సమాజం అభివృద్ధికి ఇదే చిహ్నం. ఇది లేకపోతే అసలు మనిషి బతకలేడు. మనం ఏది కూడా సంపాదించింది మన దగ్గర మిగలదు అని అనుకుంటే సంపాదించేవాడే ఉండడు. మనం కష్టపడి సమకూర్చుకున్న ఆస్తికి రక్షణ లేదు అని అంటే ఎవరూ అసలు ఆ ఆస్తులు సమకూర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. అది ఒక అరాచకమైనటువంటి సమాజం అవుతుంది. ప్రజలు కష్టపడి సమకూర్చుకున్నటువంటి ఆస్తులు, ముఖ్యంగా స్థిరాస్తులు, భూములు, భవనాలు, బిల్డింగులు, ఇట్లాంటి వాటిని సరిగ్గా రిజిస్టర్ చేయటం, వాటిని రక్షించటం, ఎవడబడితే వాడు కబ్జా చేయకుండా రక్షించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధుల్లో మొట్టమొదటిది. అసలు మనం ప్రభుత్వాన్ని పెట్టుకున్నదే దానికోసం, లేకపోతే మనకెందుకు ఈ ప్రభుత్వాలు? ఇంత ట్యాక్సులు కట్టి వాళ్ళని మేపటం ఎందుకు మనం? మరి బాబు, ఎవడబడితే వాడు వచ్చి మా ఆస్తులు కాజేయకుండా, మా స్థిరాస్తుల మీద జొరబడకుండా కాపాడండి అని చెప్పి ఇంత పెద్ద వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాం. వాళ్ళకి జీతబత్యాలు ఇస్తున్నాం. అది గమనించుకోకుండా ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్లు మనమేదో వాళ్ళ దయతో, వాళ్ళ భిక్షంతో బతుకుతున్నాం అనే ఆలోచనలో ఈ రోజున పరిపాలన చేస్తున్నారు. అది దీని అంతటికీ ఒక మూల కారణం అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆస్తి హక్కులు రక్షించడానికి ముఖ్యంగా ఆ రోజుల్లో భూమే ఎక్కువ ఉండేది. ఎవరి దగ్గర పెద్ద బిల్డింగ్లు లేవు, అన్ని గుడిసెలే. బిల్డింగ్లు లేవు, పెద్ద పరిశ్రమలు కూడా లేవు ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చేసిన మేలు ఏంటంటే రైతువారి పట్టాలు ఇచ్చి భూమి మీద హక్కులకి రక్షణ కల్పించారు. ఒకసారి మీ పట్టా రికార్డుల్లో ఉంటే మీ జోలికి ఎవడు రాడు, మీ భూమి మీదకి ఎవడు రారు, ఎవరు వచ్చి ఆక్యుపై చేయరు అనే రక్షణ కల్పించారు. కాబట్టే మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాలు ఆ రోజుల్లో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఈ మేర భూములకు రక్షణ లేదు ఆ రోజున. వాళ్ళతో పోలిస్తే ఆంధ్ర ప్రాంతాలు స్థిరపడటానికి, అభివృద్ధి చెందడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఆస్తులకు రక్షణ ఉండేది. 1906 నుంచి 1912, 1906 నుంచి 12 అంటే ఇప్పటికి 125 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఊరూరు సర్వే చేసి, ఆ రోజుల్లో రోడ్లు ఉండేవి కాదు, ఏముండేవి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఊరూరా సర్వే చేసి ఏ ఊరిలో ఏ భూమి ఎవరి కింద ఉందో అన్ని కాగితాలు రాసి, ఆ కాగితాలని ఇట్లా ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఇట్లా ప్రింట్ చేయించేవాళ్ళు. ప్రింట్ చేసి ఊళ్ళో అందరికీ కరణం దగ్గర ఉండేది, మున్సబ్ దగ్గర ఉండేది, ప్రభుత్వం దగ్గర ఉండేది. ముందు దీన్ని ఎవడూ మార్చలేడు. ఒకసారి పుల్లయ్య పేరు మీద పలానా సర్వే నెంబర్లో 3 ఎకరాలు ఉంటే జిల్లా కలెక్టరో, గవర్నరో, లేకపోతే ఇంకొకళ్ళో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే తప్ప ఆ పేరు మారదు. అంత పగడ్బందీగా ఆస్తులను రక్షించారు వాళ్ళు. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే జరగని చోట దీన్ని ఆర్ఎస్ఆర్ అంటారు, రీసెటిల్మెంట్ రిజిస్టర్ అని. జరగని చోట చేత్తో రాశారు, దాన్ని ఫెయిర్ అడంగలని అంటారు. చేత్తో రాసినా, ప్రింట్ చేసినా దానికి వాల్యూ ఒకటే. అందులో పేరు ఎవరు మార్చలేరు ఒకసారి పేరు నమోదైన తర్వాత. 1923లో ఒకసారి ఇట్లాంటి సర్వే జరిగింది. 1954లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళొకసారి సమగ్రంగా 53-54లో సర్వే చేసి జీవోలు ఇచ్చి పట్టాలని స్థిరీకరించారు. అప్పుడు ఎందుకు? బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో జమీందారీ గ్రామాలు ఉండేవి, చాలా ఈనాం గ్రామాలు ఉండేవి. ఆ ఈనాం భూములకి, జమీందారీ భూములకి గవర్నమెంట్ దగ్గర ఈ ప్రింటింగ్ లెక్కలు ఉండేవి కాదు. అక్కడ చేత్తో రాసేవాళ్ళు. వాటికి కూడా రికార్డు ఉంది, కానీ చేత్తో రాసేవాళ్ళు. అందులో సర్వీస్ ఈనామని, అగ్రహారాలని, అట్లా రకరకాల వాళ్ళకి జమీందారులు ఇచ్చినటువంటి భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ ఎస్టేట్లన్నీ అబాలిష్ చేసి దున్నేవాడిదే భూమి అని చెప్పి అప్పటికి భూమి మీద ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళ పేరును పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ 1954లో జరిగినాయి.
54కు ముందు అసైన్మెంట్ ఇచ్చిన అన్నిటినీ 54లో రెగ్యులరైజ్ చేశారు. అసైన్మెంట్ అయినా సరే ఇది పట్టా కింద లెక్క అని చెప్పి. ఆ రకంగా 1954లో చాలా వరకు భూముల మీద శాశ్వత హక్కులు కల్పిస్తూ స్వాతంత్ర భారతదేశంలో పట్టాలు ఇచ్చారు. అంతా సజావుగానే సాగింది. ఈ లోపల ఈ అసైన్మెంట్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి బంజరు భూముల్ని పేదలకు పంచిపెట్టడం మొదలెట్టారు 50లో 60లో 70లో. వాటి మీద చాలా గొడవలు అయినాయి. తిరిగి అమ్ముకోవటం, అమ్ముకునే హక్కు లేకపోయినా అమ్ముకోవటం, వీటి మీద 2-3 రిజిస్ట్రేషన్లు అవ్వటం, ఇవన్నీ గొడవలు అయినాయి. 3-4 వేల కేసులు హైకోర్టులో వచ్చి పేరుకుపోయినాయి వీటి విషయాల్లో. 2013లో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఈ వేల కొద్ది కేసులన్నింటినీ పరిష్కరిస్తూ కొన్ని ఆర్డర్లు వేశారు. ఏంటంటే అంతకుముందు చుక్కల భూములుగా ఉన్నటిని 12 సంవత్సరాలు కనుక అనుభవంలో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేసేయండి, పట్టాలు ఇచ్చేయండి అని హైకోర్టు ఆర్డర్ అది. అసలు ఈ చుక్కల భూమి అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఊళ్ళోకి వచ్చి ఈ భూమి ఎవరిదిరా అని అడిగితే కొన్ని భూములకి ఎవరు నాది అని ముందుకు రాలా. ఎందుకు రాలేదు ఆ రోజుల్లో అంటే కారణం ఉంది. ఆ భూమి మీద ఎవరు లేక కాదు, ఇది నాది అని పేరు రాయించుకుంటే శిస్తు కట్టాలి. ఆ రోజుల్లో భూములు ఏం పండి సచ్చేవి కాదు. పండకుండా నా పేరు రాయించుకుని శిస్తు నేను ఎక్కడ కట్టను, అసలే ఏమి తినడానికి కూడా గింజలు పండతలేదని చెప్పి ముఖ్యంగా పల్నాడు ఏరియా, డ్రై ఏరియాలు, అప్లాండ్స్లో ఎవడు ముందుకు రాలా పేరు రాయించుకోవడానికి. ఆ పేరు ఎవరిది రాయని కాడ చుక్క పెట్టారు, దాన్ని చుక్కల భూమి అన్నారు. ఆ సర్వే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ రైతు పండించుకుంటానే ఉన్నాడు, కాబట్టి పేరు లేదు అతని రికార్డు మీద. అసలు కాలక్రమేణా కాలువలు వచ్చినాయో, బోర్లు వచ్చినాయో, కరెంట్ వచ్చిందో ఏదో ఒక రకంగా, లేకపోతే తర్వాత పంటలు మారినాయి, మామిడి మొక్కలు వేసుకున్నారో, హార్టికల్చర్ వేసుకున్నారో, పండించుకుంటున్నారు. అటువంటి చుక్కల భూముల్లో 12 సంవత్సరాలు స్వాధీనంలో ఉన్న రైతులకి పట్టాలు ఇవ్వండి అని చెప్పి నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్లో చెప్పాడు. కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ చుక్కల భూములు రెగ్యులరైజ్ చేసే పని. ఈ గవర్నమెంట్ కూడా మేము చేస్తామంటున్నారు, కొన్ని చేస్తున్నారు. ఇదే జడ్జిమెంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే నాగార్జున రెడ్డి గారు, అప్పట్లో ఈనాములు, సర్వీస్ ఈనాములు ఇచ్చినటువంటి భూముల్ని దేవాదాయ శాఖ వాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి అని ఇచ్చారు. అంటే అంత పెద్ద 5,000 కేసుల్లో అదొక పార్టు ఆ జడ్జిమెంట్. ఈనాములు, సర్వీస్ ఈనాములు మీ రిజిస్టర్లో రాసుకోండి అని చెప్పి దేవాదాయ శాఖ చెప్తే వాళ్ళు కొత్తగా ఒక 38 రిజిస్టర్ అని పెట్టి దాంట్లో ఈ మొత్తం ఎక్కిచ్చేశారు. ఎక్కిచ్చేసి వాటన్నిటినీ 22C1 అని చెప్పి ఆ సెక్షన్ కింద రిజిస్టర్ ఆఫీస్లో వీటికి రిజిస్ట్రేషన్ చేయమాకండి అని చెప్పి లిస్ట్ ఇచ్చేశారు. కానీ ఈ ఈనాం భూములు, సర్వీస్ ఈనాం భూములు 1954 నుంచి ఎన్నోసార్లు అమ్మకాలు, కొనుగోళ్లు చాలా జరిగినాయి 2013 దాకా. ఇది పక్కా భూమి, పట్టా ఉంది, ఇన్ని క్రయ విక్రయాలు జరిగినాయి అని చెప్పి కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు. ఆ ఆఖరిని కొనుక్కున్నాడు దొరికిపోయాడు. ఇక దీన్ని నమ్మడానికి వీల్లేదు అని చెప్పి అట్లా బందిఖానాలో బిగిచ్చేశారు. అది ఒక మేజర్గా కొన్ని లక్షలాది ఎకరాలు అందులో ఇరుక్కుపోయినాయి. ఇంకొకసారి మనకి ఇరుక్కుపోయింది ఎప్పుడంటే 2017-18లో మీ భూమి పోర్టల్ తయారు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ డిజిటీకరణ మొదలెట్టింది. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన అనిల్ అంతకుముందు చీఫ్ సెక్రటరీ చేశారు. ఆయన అప్పుడు CCLA ఆయన ఉండగా డిజిటీకరణ జరిగింది. వెబ్ల్యాండ్ అని అంటారు, డిజిటీకరణ అంటారు, కంప్యూటరైజేషన్ అంటారు. ఆ డిజిటైజేషన్ జరిగేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు కంప్యూటర్లోకి ఎక్కించాలి. కానీ ఏ రికార్డు ఎక్కించాలి? 1906 రికార్డు ఎక్కించాలా, 1954 రికార్డు ఎక్కించాలా, 2014 రికార్డు ఎక్కించాలా, 2015 రికార్డు ఎక్కించాలా? ఈ గందరగోళంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే అప్పట్లో రిజిస్ట్రేషన్ వేరు, రెవెన్యూ రికార్డు వేరు. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయిపోద్ది కానీ రెవెన్యూ రికార్డులు మారవు. 4 సార్లు చేతులు మారతాయి రిజిస్టర్ ఆఫీస్లో, రెవెన్యూ రికార్డు మాత్రం మార్చుకోరు. అవసరం వాళ్ళకి తెలీదు, ఎట్ట మార్చుకోవాలో తెలీదు, మార్చుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు, కష్టం. సో దాంతో ఏంటంటే ఆ పాత రికార్డు, రెవెన్యూ రికార్డు ఏదైతే ఉందో అది తీసుకొచ్చి కంప్యూటర్లో పెట్టేశారు. పాత రెవెన్యూ రికార్డులోనేమో అది అసైన్ ల్యాండ్ అనో, లేకపోతే మిలిటరీ వాళ్ళకి, రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ అనో, ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ అనో, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్ అనో, లేకపోతే అప్పట్లో ఈనాం ల్యాండ్ అనో, ఎస్టేట్ ల్యాండ్ అనో ఉంటే దాన్ని ఆ పట్టిని తీసుకొచ్చి అయితే ఇది గవర్నమెంటు అని చెప్పి దాన్ని కూడా 22Aలో పడేశారు. ఈ పడేసిన సంగతి ఎవరికి తెలీదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, మనం అనుభవిస్తున్నాం. నా భూమి
22A వెళ్ళిందన్న సంగతి కొనుక్కున్న వాళ్ళకి తెలీదు. మళ్ళా ఎప్పుడన్నా అందులో ఇల్లు కట్టుకోవడానికో బిల్డింగ్ పర్మిషన్కో వెళ్ళినా, లేకపోతే అమ్ముకోవడానికి వెళ్తే లేదు లేదు ఇది చెల్లదు, దీన్ని అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు, బిల్డింగ్ పర్మిషన్కి అప్లై చేయడానికి వీల్లేదు, మీకేం హక్కు లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పొమ్మన్నారు. దాంతో గగ్గోలు పెట్టేశారు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఇట్లా దీర్ఘకాలం పట్టాలున్నటువంటి భూములు 14 లక్షల ఎకరాలు ఒక అంచనా ప్రకారం. యాక్చువల్గా నిన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు అడిగాం, ఏమండి మీ జిల్లాలో కరెక్ట్గా పట్టా భూముల్ని ఎన్నిటిని 22A పెట్టారో మీకు ఏమైనా అంచనా ఉందా అంటే కరెక్ట్గా చెప్పలేనండి అన్నారు. ఎవరికి తెలీదు. ఒక అంచనా ఏంటంటే 14 లక్షల ఎకరాలని, అంటే సుమారుగా 6-7 లక్షల రైతులు కానివ్వండి, భూమి ఎవరైతే స్వాధీనంలో ఉందో ఆస్తి హక్కుదారులు అనుకోండి, 6-7 లక్షల మంది ఈ రోజున అగమ్య గోచరంగా కూర్చుని ఉన్నారు. ఏం చేయాలి? పద్ధతి ప్రకారం అయితే ఆయన చెప్పినట్టు నువ్వు అరే బాబు 22A పెట్టే ముందు నువ్వు నోటీస్ ఇవ్వాలి, అటు చెప్పింది వినాలి, నీకు నచ్చకపోతే వాడికి అప్పీల్ చేసుకునే టైం ఇవ్వాలి, తర్వాత గెజెట్లో నోటిఫికేషన్ చేయాలి, అప్పుడు నువ్వు 22A పెట్టుకోవాలి. అదేమీ లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా, ఎవరిని అడగకుండా, ఎవరికి చెప్పకుండా అనుభవించే పట్టా ల్యాండ్ని తీసుకెళ్ళి 22A పెట్టేశారు. మీరు పెట్టడం మీకు ఈజీయే, దాన్ని బయటికి తీయాలంటే దేవుడు కనిపిస్తున్నాడు. ఈ రోజున గ్రామంలో విఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, సీసీఎల్ఏ దాకా. నిన్న ఒక కేసులో ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను స్పెసిఫిక్ కేసుల్లోకి పోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి బ్రాడ్గా చెప్తున్నా. ఒక కేసులో గవర్నమెంట్ ఇచ్చిన పట్టానే రెగ్యులరైజ్ చేయండి అని అంటే లేదు ఇది ఫేక్ డాక్యుమెంట్స్ అని ఎంఆర్ఓ రాసిస్తాడు. ఆయన రాసిన దాన్ని యథాతథంగా కలెక్టర్ గారు కూడా ఇది ఫేక్ డాక్యుమెంట్ అంట, రిజెక్ట్ చేస్తున్నాం మీ పిటిషన్ అని ఇచ్చాడు. ఇంత అన్యాయంగా ఇచ్చారేంటండి అంటే, అవునండి మేము మరి ఇచ్చేసాం కదా మంచో చెడో, ఇప్పుడు ఆయన సీసీఎల్ఏ దగ్గరికి పోమ్మనండి, నేను ఇచ్చిన ఆర్డర్ నేను మార్చలేదు కదా అంటాడు. తిరుపతిలో ఉన్న రైతు 75 ఏళ్ళోళ్ళు 80 ఏళ్ళోళ్ళు ముసలోళ్ళు కాగితాలు పట్టుకుని అమరావతికి పోయి సీసీఎల్ఏ ఆఫీసులో ఎవడైనా పలకరిస్తాడండి, వాళ్ళని ఎవడైనా పట్టించుకుంటాడండి, అసలు ఎంట్రీ ఇస్తారా, ఆ సెక్రటేరియట్లోకి రానిస్తారా ఎవరన్నా? ఇది పరిస్థితి. అంటే చిన్న చిన్న మనుషుల్ని ఎంత యాతన పెడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి కొండ మీద నుంచి దిగొచ్చి ఎంఆర్ఓ గారు ఇది సరైన కేసు, ఇది చేయండి అని చెప్పినా కానీ చేసే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనవరిలో ఏ మాట కామాట 2-3 ఆర్డర్లు ఇచ్చింది, ఇదిగో పలానా కాగితాలు ఉంటే మీరు చేసేయండి అయ్యా అని చెప్పి. ఒక్కళ్ళు కూడా దాన్ని పాటించలేదు, పాటించడానికి సిద్ధంగా లేరు. నువ్వు చెప్తే మేము చేస్తాం ఏంటి, తేరగా చేసి పెడతాం అనుకుంటున్నారా ఏంటి అన్న మూడ్లో ఉన్నారు. మామూలుగా అయితే ఏంటి, ప్రభుత్వ అధికారులతో ఏదైనా కష్టం వస్తే పోయి ఎమ్మెల్యేతో చెప్పుకుంటాం, ఏమన్నా చూడండి ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా కానీ ఎంఆర్ఓ గారు చేయట్లేదు అని చెప్పి. అక్కడికి పోతే పరిస్థితి ఏంటంటే అవన్నీ అవ్వలే కానీ రూపాయికి పావలా ఇస్తాను నాకే అమ్మేసాయి, లేకపోతే బేడా ఇస్తాను నాకే అమ్మేసాయి అనే పరిస్థితి ఉంది. వాళ్ళ గతంలో కబ్జా చేసిన వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అందరూ కలిసి పంచుకునే పరిస్థితికి వచ్చారు. ఇది క్షేత్రస్థాయి వాస్తవం. మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్లు అన్నీ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ సింపుల్గా ఆ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకుని బాబు చేయండి అని వెళ్తే నువ్వు తెచ్చిన పట్టా అసలు ఫేకు, పో అవతలకి, ఇంకా దాని మీద అప్పీల్ లేదు, దీని మీద అప్పీల్ చేసుకుంటావా వెళ్ళి కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకో అంటే, నేను ఇక్కడి నుంచి పోయి అమరావతిలో హైకోర్టులో ఒక లాయర్ని పెట్టుకుని లక్షల రూపాయల డబ్బులు తగలబెట్టి సంవత్సరాల తరబడి వెయిట్ చేసి ఈ లోపల నేను చచ్చిపోతా ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి మిత్రులారా, మేము గవర్నమెంట్కి సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మీరు ఏ భూములనైతే నోటీస్ ఇవ్వకుండా మేము చెప్పేది వినకుండా తీసుకెళ్లి 22A పెట్టారో వాటన్నిటినీ తిరిగి 22A నుంచి బయటపడేయండి. ఒకే ఒక ఆర్డర్ అమరావతి నుంచి ఇవ్వండి. 2013లో కాడి నుంచి ఇప్పటి వరకు నోటీస్ ఇవ్వకుండా 22A పెట్టిన ప్రతి భూమిని 22A నుంచి బయటికి తీసేస్తున్నామని చెప్పి ఒక్క ఆర్డర్ ఇవ్వండి చాలు. మీరు అడగొచ్చు అయితే ప్రభుత్వ భూములు దొబ్బేద్దాం అనుకుంటున్నారా అని. అదేం కాదు, 22A నుంచి బయటపడేయండి. మీ ఎంఆర్ఓలకు చెప్పండి, 3 నెలల్లోనో 6 నెలల్లోనో వాళ్ళకి టైం పెట్టండి. ఇందులో ఏదైనా ప్రభుత్వ భూమి కనుక పొరపాటున వెళ్ళిపోయి ఉంటే దానికి నోటీస్ ఇవ్వండి, బంగారంలాగా నోటీస్ ఇవ్వండి, ఆడు చెప్పేది వినండి, ఆడికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ 22A పెట్టుకోండి. భూమి ఎక్కడికి పారిపోదుగా, ఎవడు ఎత్తుకుపోలేడుగా. ఈ లోపల క్రయ విక్రయాలు జరిగినా కానీ కొనుక్కున్నోడిది భారం, మీకెందుకు బాధ? మీకేంటి బాధ? కొనుక్కున్నాడు నష్టపోతాడు. గవర్నమెంట్ భూమి అని మీరు గనక
చట్ట ప్రకారం తేల్చినాడు తీసేసుకోండి. బట్ అది తేల్చినంత వరకు నా భూమి తీసుకెళ్ళి నువ్వు 22Aలో పెట్టడానికి నువ్వెవడవి? నా ఆస్తి తీసుకెళ్ళి నీ బ్యాంకులో పెట్టుకుంటానంటావేంటి? నువ్వు అనుభవించొచ్చేది అట్టగూ లేదు. నేను నా పిల్లలు అనుభవించకుండా, నా పిల్లలకు పెళ్ళిళ్ళకి పనికి రాకుండా, చదువులకు పనికి రాకుండా, నాకు వైద్యానికి పనికి రాకుండా ఏం చేసుకోవాలి ఆస్తి? నేను చచ్చాక ఎందుకు పనికి వస్తుంది? ఇది 6-7 లక్షల మంది చిన్న చిన్న ఆస్తి హక్కుదారుల వ్యధ ఈ రోజున. రాష్ట్రం అంతా ఒక అంచనా ప్రకారం 14 లక్షల ఎకరాలు అంటున్నారు. అసలు యాక్చువల్గా ఎంత ఉందో తెలియదు. మొత్తం 1,90,00,000 ఎకరాల 22A భూమిలో పట్టా భూములు ఎన్ని అన్నది ఎవరికీ అంచనా లేదు. ఎందుకంటే ఎవరికి తెలియకుండా పెట్టేశారు. అందులో ఇవాళ ఎన్ని ఉన్నాయో అంచనా ఉందా అండి అంటే కలెక్టర్లే చెప్పలేకపోతున్నారు. కాబట్టి నోటీస్ ఇవ్వకుండా 22Aలో పెట్టిన భూములన్నింటినీ తిరిగి 22Aలోంచి బయటకు పెట్టేయండి ఒకే ఒక ఆర్డర్తో. అందులో గవర్నమెంట్ భూములు ఏమైనా ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 22A బాధితులందరినీ సంఘటితపరిచి వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి ఇక ప్రభుత్వం బతిమాలితే పని అయ్యే పరిస్థితి ఉందనేది ఎక్కడా లేదు. దండం పెట్టి ప్రతి సోమవారం వెళ్ళి ఆ PGRSలో అర్జీల మీద అర్జీలు, జిరాక్స్ షాపుల బాగుపడటమే తప్ప పని జరిగే పరిస్థితి అయితే లేదు. కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చినా MROలు ఫాలో అయ్యే పరిస్థితి లేదు. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ని MRO దగ్గరికి వెళ్ళి బాబు ఆర్డర్ ఇచ్చారంట ఇంప్లిమెంట్ చేయండి అంటే ఇది నాకు కొంచెం అర్థం కావట్లేదండి. ఆ ఆర్డర్ ఏంటో, దీని అర్థం ఏంటో తెలుసుకోవాలంటే ఒకసారి హైకోర్టులో కేసు వేసి ఆర్డర్స్ తీసుకురండి అంటాడు. ఎంత చులకనైపోయారండి ఆస్తి హక్కుదారులు, ఎంత చులకనైపోయారు ఈ రోజున. రాష్ట్రంలో దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా చెప్పాలంటే. కాబట్టి మిగిలిన రెవెన్యూ సమస్యలన్నీ ఒక పక్కన, ఇది గవర్నమెంట్ చేజేతులా చేసుకున్నటువంటి సమస్య, సృష్టించిన సమస్య. కాబట్టి ఈ 22A సమస్యని ముందు అర్జెంటుగా అడ్రస్ చేయాలంటే వాటన్నిటిని బయటపడేయాలి. మీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా, గవర్నమెంట్ ల్యాండ్ కానీ దేవుడి మాన్యం కానీ ఏదైనా ఉందంటే నోటీస్ ఇచ్చి బేఫికర్గా తీసుకోండి. లేని పక్షంలో ఈ రైతులందరినీ, ఈ ఆస్తి హక్కుదారులందరినీ సంఘటితపరిచి పోరాటం చేయడం తప్ప ఇక వేరే మార్గం లేదు. దీనికోసం ముఖ్యమైనటువంటి పట్టణాలన్నింటిలోనూ ఆస్తి హక్కు కేంద్రాలను నెలకొల్పదలుచుకున్నాం. తిరుపతిలో మొదటి కేంద్రం నెలకొల్పుతున్నాం. ఇక్కడ పనిచేయడానికి ఒక లాయర్ గారు, ఈ లాయర్ చదువుకోకపోయినా కానీ కోర్టుల చుట్టూ తిరిగి బోల్డంత నాలెడ్జ్ సంపాదించుకున్న చౌదరి గారు, ప్రాక్టీస్ చేయట్లేదు కానీ అనుభవం ద్వారా లాయర్ అయినటువంటి చౌదరి గారు, అలాగే డాక్టర్ బాబు గారు, సురేష్, వీళ్ళందరూ సుబ్బారెడ్డి గారు తిరుపతి కేంద్రానికి స్వచ్ఛందంగా సహాయం చేయడానికి, తోటి బాధితులకి సూచనలు సలహాలు ఇవ్వడానికి, వాళ్ళని ఏ డైరెక్షన్లో పోవాలో వాళ్ళకి సలహాలు చెప్పడానికి ఇక్కడ ఈ కేంద్రంలో అయితే సరిపడా ఉన్నారు. ఇంకా కూడా వాలంటీర్లు వస్తే ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి ముఖ్య పట్టణంలోనూ ఈ కేంద్రాలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బాధితుల్ని ప్లస్ బాధితులకి సహాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి వాలంటీర్లను కూడా ఈ రకంగా ముందుకు రమ్మని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇట్లా క్షేత్రస్థాయిలో MROలు, VROలు చేసే అరాచకాల వల్ల జిల్లా కోర్టులకి, హైకోర్టులకి వెళ్ళి ప్రతి దానికి ఒక సూట్ వేయడం వల్ల కోర్టులన్నీ కూడా ఈ రోజున లక్షలాది కేసులతో ఇరుకుని పడిపోయినాయి. మనం కేసు వేస్తే వాళ్ళు తీసుకోము అని చెప్పలేరు. ఇన్ని లక్షల కేసుల్లో ఏ కేసుని తొందరగా తేల్చలేరు. ఒక్కొక్క కేసుకి 10 సంవత్సరాలు పట్టేస్తోంది. జడ్జిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. న్యాయ వ్యవస్థ ఈ రోజున కుదేలైపోతుంది. కేవలం గవర్నమెంట్ ఉద్యోగులు చేయాల్సిన పని చేయకపోవడం వలన కోర్టుల్లో కేసులు ఎక్కువ అవుతున్నాయే తప్ప జనానికి ఏమి డబ్బులు ఎక్కువై కాదు కోర్టుల చుట్టూ పరిగెత్తేది. కాబట్టి ప్రభుత్వాన్ని మరొకసారి వినయపూర్వకంగా కోరుతున్నాం. 22Aలో నోటీస్ ఇవ్వకుండా పెట్టిన వాటి అన్నింటినీ ముందు 22Aలోంచి తీసి బయటపడేయండి. ఇప్పుడు ఎవరైనా ఉంటే నోటీసులు ఇచ్చి తీసుకోండి. ఇది మేము చెప్పదలుచుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సామాన్య ప్రజల ఆస్తి హక్కుల రక్షణ కోసం వాలంటీర్లుగా రమ్మని చెప్పి రిటైర్డ్ MROలు కానీ, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే అడ్వకేట్లు, సామాజిక సేవ చేయదలుచుకున్నటువంటి అడ్వకేట్లు, అలాగే ఏ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినా పర్వాలేదు, కొంచెం చదువుకుని తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ కూడా వాలంటీర్లుగా రమ్మంటున్నాం. వాళ్ళకి ఈ చట్టం గురించి, రెవెన్యూ చట్టాల గురించి ఒక చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి తెలియజేయడం పెద్ద కష్టమేం కాదు. ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. నాలాంటి నేనే నేర్చుకున్నానంటే మీరు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి వాలంటీర్లను రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఈ తిరుపతి ఆస్తి హక్కు కేంద్రానికి ఈ చుట్టుపక్కల
ఈ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, రాయలసీమ నుంచి ఎవరైనా సరే వచ్చి వాళ్ళ కేసులు వివరించి అవసరమైన సలహాలు పొందండి. ఈ మనం బాధితులందరూ సంఘటితం అయితే తప్ప ఈ సమస్య తీరేలాగా లేదు. ఎవరి కాళ్ళు ఒంటరాళ్ళు అయిపోయి అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓలతోనూ ఎమ్మెల్యేలతోనూ మీరు ఆ డబ్బులు ఇచ్చుకోలేరు, మీరు ఆ కొట్లాడలేరు. ఎంఆర్ఓకి ఇస్తే అక్కడతో ఆగదు, పైకి వెళ్ళిన కొద్దీ మళ్ళీ ఇంకా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు అందరూ గమనించాలని కోరుతున్నాను. ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. వెంటనే చేయమంటున్నాం 22A బయటపడేయడానికి. లేకపోతే మేము బాధితులందరినీ సమీకరించి పోరాటానికి సిద్ధం చేస్తాం. డెడ్లైన్ మేమెవరం డెడ్లైన్ పెట్టడానికి గవర్నమెంట్కి. ప్రభుత్వం చేయదలుచుకుంటే 5 నిమిషాల పని, వాళ్ళకి డెడ్లైన్ ఏమి ఇవ్వక్కర్లా. ప్రభుత్వం చేయదు అనుకుని మేము సంఘటితపరచడం మొదలెడతాం. ఎప్పుడు గవర్నమెంట్ చేస్తే అప్పుడు మానేస్తాం. వాట్సాప్కి ఈ నెంబర్కి ఇక్కడ రాశాం, కానీ 79952598998 ఈ నెంబర్కి వాట్సాప్కి కాల్ చేయొచ్చు. ఒకరోజు టైం ఇవ్వండి, మేము మనిషిని పురమాయించాలి ఈ నెంబర్ అటెండ్ అవ్వడానికి. మెసేజ్లు అయితే ఇప్పటి నుంచైనా పెట్టేయచ్చు. మళ్ళీ ఒక్కసారి నెంబర్ చెప్తాను, 79952598998.